నా హృదయపూర్వక వందనాలండి. హలో హలో సామ్సంగ్ కొంచెం వాల్యూమ్ పెంచుతాం. హలో హలో థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి మనము సంఘంగా కూడుకుంటున్నాం ఇక్కడ కదా. సో సంఘము ఆ యొక్క ప్రత్యేకతలు మనం తెలుసుకొని ఉండాలి. అసలు ఎందుకు సంఘంగా కూడుకుంటున్నాము, దానివల్ల యూజెస్ ఏంటి అనేది మనందరం తెలుసుకోవాలి. సో రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆ అవగాహన మనకి తప్పకుండా ఉండాలి. మరి ఎంతమందికి ఉందో లేదో నాకైతే తెలీదు. ఆ ప్రత్యేకతలు మనం తెలుసుకోవాలి అంటే దైవ గ్రంథంలో ఎక్కడుంటాయి? దైవ గ్రంథంలో ఎక్కడుంటాయి? ఎక్కువగా ఎవరు మాట్లాడతారు సంఘం గురించి? పౌలు మాట్లాడతాడు కదా. పౌలు యొక్క పత్రికలు మనం చదువుతూ ఉంటే ఆ పత్రికల్లో మనకు అర్థమవుతుంది ఆ పౌలు ఎంత భారము కలిగి ఉంటాడో. ఒక్కొక్క ఆత్మ కోసం, ఒక్కొక్క కుటుంబం కోసం, ఒక్కొక్క వ్యక్తి కోసం తను పడుతున్న ఆరాటము, ఆ తాపత్రయము, ఆ పోరాటము, ఆ దేవుని సన్నిధిలో తను నలుగుతూ ఉన్న స్థితి పౌలులో మనం చూడొచ్చు. ఆ పౌలు గురించి, ఆ పౌలు ఆ సంఘం గురించి పడుతూ ఉన్న ప్రయాసం చూసినప్పుడు మనకి కూడా అర్థమవుతుంది. మనకి ఆత్మీయ బిడ్డలుగా మనల్ని ఆత్మీయంగా పోషిస్తున్నటువంటి వారు మన గురించి, మన ఆత్మీయ మెట్టు గురించి, మన ఆత్మీయ డిసిప్లిన్ గురించి ఎంత తాపత్రయపడతారు అనేది అది అర్థం చేసుకోవాల్సిన వారం. మందిరము అంటే ఏదో ఆచారబద్ధంగా వచ్చి వెళ్ళిపోయేది మందిరము కాదు. ఆదివారం వెళ్ళకపోతే ఏదో నష్టం వస్తుందేమో అనుకొని వచ్చి వెళ్ళేది కాదు. పాటలు పాడితే నాకు స్వరము ఉంది కాబట్టి పాటలు పాడాలి అనుకోవడం కాదు. నాకు వాక్యం బోధించడము వచ్చు కాబట్టి, ఏదో సంఘాన్ని ప్రారంభించాము కాబట్టి ఆత్మీయత లేకుండా వాక్యాన్ని బోధించి వెళ్ళిపోవడం కాదు. సంఘం అంటే అది కాదు. అలాంటిది సంఘము అని పిలువబడదు. ఇవన్నీ మనం ఆచారబద్ధంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మనల్ని చూసి ఆయన సంతోషించరు. ఈ సంఘము ఆయనకి ప్రియమైన సంఘంగా ఉండదు. ఆయనకి ప్రియమైన సంఘంగా లేకుండా మనము ఎన్ని చేసినా అది గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటిది. రేపొద్దున్న దేవుడు మనల్ని ఆ చాటలో పెట్టి చెరుగుతూ ఉంటే అప్పుడు మన సంఘము అన్ని సంఘాలలో పోల్చుకున్నప్పుడు మన సంఘం ఎలా వెళ్ళిపోతుంది? నిలిచే చాటలో నిలిచే గింజగా ఉంటుందా, లేకపోతే గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉంటుందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళము కూడా ఒక పేల గింజలాగా ఉండకూడదు, ఎగిరిపోయే పొట్టులాగా ఉండకూడదు. ఒక బలమైన గింజలాగా మనం ఉండాలి, నిలిచిపోయే గింజలాగా మనము ఉండాలి. అది వ్యక్తిగతంగా మనంతటా మనము దానిని మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. పిల్లల్ని వదిలేయండి, పిల్లలకి ఇంటి దగ్గరే నేర్పించుకొని రండి. ఒకవేళ పిల్లలు కొంచెం అటు ఇటు డిస్టర్బ్డ్గా ఉన్నా వాళ్ళని వదిలేసేయండి. మరీ ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నా, మరీ వాక్యానికి అభ్యంతరకరంగా ఉంటే టక్మని వారిని బయట తీసుకొని వెళ్ళిపోండి. అంతేగాని అందరూ కాన్సన్ట్రేషన్ అటు ఇటు వెళ్ళకూడదు. ఇప్పుడు చెప్పేది అదే. నేను సంఘములో మనం ఉన్నప్పుడు ఆ సంఘం యొక్క డిసిప్లిన్ని మనం నేర్చుకోవాలా. నాకు ఇందాక అనిపించింది, మనము వాక్యం చెప్పుకోవడం కంటే ఆదివారం కూడా అందరం కలిసి ప్రార్థన చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే వాక్యం వినడానికి అలవాటు పడిపోయాము, కానీ మనం నోరైతే తెరవట్లే, ప్రార్థన చేయడానికి అలవాటు పడట్లే, పశ్చాత్తాపడడానికి అలవాటు పడడం లేదు. అనేక రకాలైన తప్పిదములను మార్చుకోవడానికి, మనలో ఉన్న లోపాలను మార్చుకోవడానికి అలవాటు లేకుండా అయిపోయింది. అదే లోపాలతో ఎవ్రీ డే
and every week we are continuing. I don't think so there is change in us. మనలో ఆ మార్పు అనేది ఏమి కనిపించడంలే. మనం ఎలా ఉన్నామో అలానే వి రిమైన్ సేమ్. ఈ వారం ఎలా ఉన్నామో నెక్స్ట్ వీక్కి మళ్ళీ వి రిమైన్ సేమ్. మనము వినడం లేదా అంటే చెప్పండి, వినడం లేదా? వింటున్నాము. రాసుకోవడం లేదా? రాసుకుంటున్నాము. ప్రార్థన చేయడం లేదా? ఏదో చేస్తున్నాము. బట్ ఎట్ ది ఎండ్ మన యొక్క లైఫ్ స్టైల్ని చూసుకున్నట్లయితే, మన క్రమాన్ని చూసుకున్నట్లయితే మనము క్రమంగా ఉంటున్నామా, అక్రమంగా ఉంటున్నామా? మనలో ఏమైనా మార్పు కలుగుతుందా? మనము ఏమైనా దైవికంగా తయారవుతున్నామా? ఈ దైవత్వంలోనికి మనం రాకుండా ఎన్ని వాక్యాలు విన్నా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఈ రోజు ఇచ్చిన హోంవర్క్ రేపటికి చేయకపోతే రేపు టీచర్ ఇంకొక లెసన్ని చెప్పడం వల్ల యూజ్ ఏమన్నా ఉంటుందా? సో వీఆర్ లిసనింగ్. ప్రతి వారము కూడా మనము అనేక రకాలైనటువంటి సత్యాలను వింటూ ఉన్నాము, కానీ దానికి తగిన ప్రార్థన చేయడం లేదు. పోనీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారా? ఈ వారం విన్నది ఆ వారం అంతా ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. ఎందుకంటే పోయిన వారం ఏం వాక్యం చెప్పాము అంటే ఎవరు నోరు తెరవరు. ఎందుకు నోరు తెరవరు అంటే ఆ విన్నదాని ప్రకారం ప్రార్థన చేస్తే నోరు తెరవకుండా ఉండగలుగుతామా? ఉండలేము. వారం అంతా ఉదయం సాయంత్రం ఒకవేళ 2 పూటలు మీరు ప్రార్థన చేస్తే 6 రోజులు 6 రెళ్ళు 12 సార్లు మీరు విన్న వాక్యం గురించి ప్రార్థన చేస్తే మీ బ్రతుకు మారాలి అని మర్చిపోగలుగుతామా? అది ఎనప కంఠముతో లిఖించినట్లుగా మన హృదయములో అది ఏమైపోతుంది? లిఖించబడి ఉంటుంది. అలా లేదు అంటే ఎక్కడో వెతుక్కోవాలి మన మైండ్లో అంటే దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది వాక్యానికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నాము అనేది మనకే తెలుస్తూ ఉంది. మన దీనస్థితిని చూసి మనము మరి పశ్చాత్తాపడాలా, గర్వపడాలో నాకు తెలియడం లేదు. మీరే ఆలోచించుకోనండి. కాబట్టి ఇలాంటి అంటే నేను మీ అందరినీ చూస్తూ ఈ మాటలు మాట్లాడితే మీకు ఎలా ఉంటుందంటే, అబ్బా మొదలుపెట్టింది అక్క గుచ్చడం అనుకుంటారు. కష్టంగా ఉంటుంది. నా బాధ ఏంటంటే నేను మాట్లాడకుండా మౌనంగా ఉందామా అంటే దేవుడు నన్ను కూడా లెక్క అడుగుతాడు. అమ్మా ఇంతమందిని పంపించాను కదా, వారందరినీ సరిచేయవలసిన ఆ యొక్క ఏమంటారు బాధ్యత నీ మీద ఉంది కదా. మరి వారిని సరిచేయకుండా ఉంటే ఈ రోజున వారు నరకానికి వెళ్ళేవారు కాదు కదా. నువ్వు సరిచేస్తే నరకానికి వెళ్ళేవారు కాదు కదా. సరిచేయకుండా ఉన్నందువల్లే కదా వాళ్ళు అక్రమంగా అయిపోయారు అని దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో. పోనీలే, నా లెక్క కోసం భయపడడం కంటే మీ ఆత్మీయ మేలు కోసం ఇంకా నేనేం చేయాలి? సంతోషించాలి కదా. కాబట్టి మీరు నష్టపోకూడదు అంటే ఆధ్యాత్మికంగా ఎస్ వీ నీడ్ దీస్ కైండ్ ఆఫ్ మెసేజెస్ అని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ ప్రతిసారి ఇలా మన లోపాలను గిల్ట్ని నాకే అనిపిస్తుంది, ప్రతిసారి గిల్ట్ని ఇంకొంచెం గిల్ట్గా మార్చి వదిలేస్తే ఏం బాగుంటుంది? ఇలా చెప్పొద్దు, వేరేలా చెప్దాం అనుకుంటాను, కానీ దేవుని ఆత్మ అది తొందర చేస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి అలవాటు ప్రకారంగా ఆచారబద్ధంగా మీరు దేవుని సన్నిధికి రావడము అలవాటు చేసుకోవద్దు. ఓకే, పాటలు పాడేటప్పుడు కూడా పాటలు పాడేవారిని చూడొద్దు, మీరు దేవునిని చూడండి. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో దానిని చూడండి. నేను ఇందాక వెనకాల కూర్చొని ఇంగ్లీష్ సాంగ్స్ పాడుతూ ఉంటే నేను పాడుతూ ఉన్నాను, కానీ దాని అర్థాన్ని నేను ఆస్వాదించడం లేదు. నా మైండ్ ఇంకా ఎవరు రాలేదు, ఎవరికైనా ఫోన్ చేయినా, తొందరగా రండిరా అని చెప్పనా అని నా మైండ్ తొందర చేస్తుంది. అప్పుడు వెంటనే నేను అనుకున్నాను, అరే నువ్వెవరి సన్నిధిలో ఉన్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు కదా, దేవుని స్తుతించవలసిన దానవు కదా,
నువ్వు పాట పాడుతున్నావు నోటితో, కానీ హృదయముతో నువ్వు దేవుని ఆరాధించడం లేదు అని నా మనస్సాక్షి నన్ను గద్దించినప్పుడు నేను వెంటనే ప్రభా, నేను ప్రార్థన చేశాను కదా, అందరూ సమయానికి రావాలి, అందరినీ ప్రేరేపించు అని నేను నీకు అప్పగించేశాను. యూ డూ దట్ వర్క్, లెట్ మీ వర్షిప్ యూ అని నేను మళ్ళీ నా యొక్క సెన్స్లోనికి రావడం అనేది జరిగింది. అనేక మారులు మనము అలానే చేస్తాము. దేవుని సన్నిధిలో ఉంటాము కానీ మన మనస్సు ఎక్కడో ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉంటాము కానీ దేవునిని ఆరాధించలేని వారిగా ఉంటాము. అలాంటి వారిగా మనం ఉండకూడదని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మన సంఘము గురించి మనము తెలుసుకోవాలి అంటే, సంఘము గురించి మనము ఆ క్రమం గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఆ ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోవాలంటే, సంఘములో ఎలా ఉండాలి, ఏమేమి లోపాలు ఉంటాయి, వాటన్నిటినీ మనము సెట్ చేసుకోవాలి అంటే ఎక్కువగా పౌలు రాసిన పత్రికలు చదువుతూ ఉండండి. అవి చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ పౌలు రాసిన పత్రికల్లోనే కొరింథీయులకు పౌలు హెచ్చరిస్తూ ఉన్న విధానాన్ని చూస్తూ ఉన్నప్పుడు నేను జనరల్గా నా డైలీ చదువుతూ ఉన్న దానిలో నాకు ఒక వర్డ్ నాకు నా హృదయానికి చాలా బాగా తాకింది. అప్పుడు నేను అనుకున్నాను, ఈ మాట భలే ఉందే అని నన్ను నేను సరిచేసుకోవడానికి దేవుని యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ వర్డ్ గ్రహించడానికి నాకు దేవుడు గ్రహింపించాడు. అయితే రాత్రి ప్రభు ఏ మాట మాట్లాడితే బాగుంటుంది అనుకున్నప్పుడు మరలా ప్రభువు నాకు ఆ మాటని జ్ఞాపకం చేశారు. ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. దేవుడు చాలాసార్లు మాట్లాడుకున్నాము, అది క్రొత్తదేమీ కాదు. ఏంటంటే దేవుడు మనల్ని, మన దేహాన్ని ఆయన కోసము నిర్మించుకున్నారు అనేది మనందరికీ తెలుసు కదా. మన దేహము దేవుని ఆలయమని, అది దేవుడు విలువ పెట్టి కొన్నాడు అని మనకి తెలుసు. ఆ విషయం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అనేక సార్లు. అయితే అక్కడ నాకు ఇంకొక చక్కని మాట నాకు నా గుండెకు తట్టింది, నా మనసుకు తట్టింది. ఏంటంటే చూడండి, 6వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు అక్కడ ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వ్యాజ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యాజ్యాల గురించి మాట్లాడుతూ అక్కడ దానికంటే ముందు ఒక మాట చెప్తాను. 7వ వచనం చూడండి, 6-7. వ్యాజ్యమాడుట ఇప్పటికే లోపము, అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? అపహరించ మేలు కదా. అసలు ఈ మాట ఎంత బాగుందో చూసారా? మన యొక్క సొత్తులు అపహరించబడినా, లేకపోతే మనకు అన్యాయము జరిగినా పర్లేదట, కానీ మనము దేని జోలికి వెళ్ళకూడదట? వ్యాజ్యము జోలికి వెళ్ళకూడదట. అనేక మంది ఈ దినాలలో మనం చూస్తే ఎంతమంది వ్యాజ్యాలలో ఉంటారండి. ఇక్కడ సొత్తులు అపహరించబడినా పర్లేదంట. అంటే మన సొమ్ము పోయినా పర్లా, మన ఆస్తులు పోయినా పర్లా, మనకి అన్యాయము జరిగినా పర్లా. అన్యాయము ఎంత, ఒక్కొక్కసారి కుటుంబ పరిధుల్లో చూస్తే అంటారు, నా భర్త ఎంత అన్యాయం చేస్తున్నాడండి, కష్టపడినంత, నేను కష్టపడింది కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి వాళ్ళకి పెట్టేస్తున్నాడండి, నేను అంత అన్యాయం అయిపోతున్నానండి. అక్కడ ఏమవుతుంది అంటే గొడవలు ప్రారంభమవుతాయి, వ్యాజ్యాలు ప్రారంభమవుతాయి. అన్నదమ్ముల మధ్యలో ఆస్తుల కోసం, అంతస్తుల కోసము ఎన్ని గొడవలు జరుగుతాయో. ఒక్కొక్కసారి మనం కొన్న మన స్థలం, ఎంతో కష్టపడి నువ్వు ఒక స్థలాన్ని కొంటే, ఆ స్థలాన్ని నువ్వు సరిహద్దు కట్టుకుంటూ ఉంటే, కొంతమంది ఏం చేస్తారంటే మన సరిహద్దు లోపలికి వచ్చి వాళ్ళు ముందు కట్టేసుకుంటే అక్కడ కోర్టులకు వెళ్ళిపోయి గొడవలు పడిన వాళ్ళు ఎంతమంది ఉంటారో. కొంచెము భాగములో మనకు అన్యాయం జరిగితే, మన డబ్బులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో భార్య డబ్బులు భర్త వాడితే గొడవలు అయిపోతాయి, వ్యాజ్యాలు. భార్య ఏదన్నా భర్త డబ్బులు తీసి వాడితే అక్కడ వ్యాజ్యాలు అయిపోతాయి. ఎన్ని గొడవలో, ఎన్ని గందరగోళాలు కుటుంబంలో జరుగుతాయో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, అరే అన్యాయము జరిగినా పర్లేదు, నీ సొత్తులు అపహరించబడినా పర్లేదు, కానీ వ్యాజ్యము జోలికి వెళ్ళొద్దు.
ఎంతగా సంఘాన్ని ఎంతగా సెట్ చేస్తున్నాడో ఒకసారి చూసారా? సంఘాన్ని ఎంత సెట్ చేస్తున్నారో చూసారా? దయచేసి అర్థం చేసుకోనండి. ఎంత మనము సెట్ చేయబడవలసిన వారుగా ఉన్నామో. గొడవలకు వెళ్ళకూడదు, వ్యాజ్యాలకు వెళ్ళకూడదు. అన్యాయము సహించుట మేలు అని దేవుని వాక్యంలో ఉంది. నానా పాప నువ్వు ఇట్రామ్మా, ముందుకురా. ఎల్లో డ్రెస్ వేసుకున్నావు, నువ్వే ముందుకురా. నువ్వే బంగారం రా, ఇక్కడ కూర్చో, ఫస్ట్ చైర్లో కూర్చో. సిద్ధ ఎంతగా అన్యాయాన్ని సహించడం మేలు అని మీరు నేర్చుకోండి. మీ బిడ్డలకు నేర్పించండి, మీ బిడ్డలకు నేర్పించండి. పర్లేదు, నీ ఆత్మీయత పోగొట్టుకోవడం కంటే, దేవుడు నీలో నుండి బయటకు వెళ్ళిపోవడం కంటే నువ్వు అన్యాయం సహించుట మేలు కాదా? ఒక అవమానాన్ని భరించడము మేలు కాదా? ఒక నిందను భరించడము మేలు కాదా? ఒక విశ్వాసిగా నీవు అవమానపరచబడినా పర్లేదు. అందుకే కదా మన యేసయ్య మనకి మాదిరిగా నిలిచారు. ఆయన ఏ తప్పు చేశారని ఆయనను అంత శిక్షిస్తూ ఉంటే ఆయన ఏమైనా మాట్లాడారా? డిడ్ హీ ఫైట్ అగైన్? డిడ్ హీ ఫైట్ బ్యాక్? నో. మౌనంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు. మీరేమనుకుంటే నన్ను అదే అనుకోండి. నేను పాపినంటే పాపినే అనుకోండి. నేను దెయ్యాల మనిషిని అనుకుంటే బయల్జబూల్ వాడు కాదా అంటే అలానే అనుకోండి. హీ నెవర్ ట్రై టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఆయన బిడ్డలము అని చెప్పుకుంటున్న మనము ఎందుకు వ్యాజ్యాలకు వెళ్తూ ఉన్నాము? ఎందుకు మౌనంగా ఉండలేకపోతూ ఉన్నాము? దీన్ని బట్టి ఆత్మీయత కలిగిన వారమా, ఆత్మీయత లేని వారమా? దేవుని ఆత్మ మనలో ఉంటే మనము కూడా ఆయన అడుగుల్లో అడుగు వేయమా? మనము కూడా మౌనముగా ఆ నిందను, అవమానమును భరించమా? మన సొత్తులు అన్యాయముగా అపహరించబడుట చూస్తూ ఉండి మౌనంగా చిరునవ్వుతో వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని అనలేమా? ఆయన మనలో ఉంటే తప్పకుండా అనగలము. నువ్వు ఎక్కడెక్కడ అన్యాయము చేయబడుతూ ఉన్నావో, అవమానించబడుతూ ఉన్నావో, ఎక్కడ కోపానికి, రౌద్రానికి నీవు గురి అవుతూ ఉన్నావో, ఆ సమయంలో నీకు రావలసినది, నీకు మాదిరిగా పెట్టుకోవలసినది క్రీస్తు. ఆ క్రీస్తును నీవు ముందు పెట్టుకున్నట్లయితే క్రీస్తు భరించినట్లు భరించాలి, క్రీస్తు ప్రేమించినట్లు ప్రేమించాలి, క్రీస్తు క్షమించినట్లు క్షమించాలి అనే ఆలోచన మనకి వస్తుంది. అందుకని దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మన గుండెలో పదిలపరుచుకోవాలి. అలానే ఇంకా కొంచెం మనకు ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మన దేహము గురించి మాట్లాడుతూ ఉన్నారు. 13వ వచనం చూడండి. భోజన పదార్థములు కడుపునకును, భోజన పదార్థాలేమో కడుపు కట, కడుపేమో భోజన పదార్థాలు కట. దేవుడు దానిని ఏం చేస్తాడు? నాశనం. దేవుడు నాశనం చేసే వాటి కొరకు ఎందుకండి ఆత్రము, తాపత్రయము? మనము బ్రతకడానికి కావలసింది ఎంతో, అంత తినండి చాలు. కొన్నిసార్లు భోజన పదార్థాల దగ్గర గొడవలైపోతాయి. కూరలో కొంచెము ఉప్పు తగ్గితే ప్లేటులు విసిరేసే వాళ్ళు ఉంటారు. అది పొరపాటున కొంచెం మాడితే ఆ రోజు ఆ ఇంటి ఆడబడుచు పని, ఆ భార్య పని అయిపోయినట్టే.
కాస్త పులుపు ఎక్కువైనా కాస్త తగ్గినా, అరే వారు కూడా హ్యూమన్ బీయింగే కదా, వారికి కూడా మనకులాగా ఎమోషన్స్ ఉంటాయి కదా, వారికి కూడా బాధ ఉంటుంది కదా, వారికి కూడా దిగులు ఉంటుంది కదా, వారికి కూడా బాధ్యతలు ఉంటాయి కదా. ఆ బాధ్యతల్లో భారము వహించే భర్తల్లాగా ఉన్నారా? మీ చెయ్యి కూడా తోడివ్వండి. భార్యకి సహకారిగా భర్తనిచ్చారా? భర్తకి సహకారిగా భార్యనిచ్చారా? బాధ్యతలు ఎక్కువ ఎవరివి? కానీ ఈ దినాలలో చూస్తే అన్నీ ఎవరి భుజాల మీద వేస్తున్నారు? న్యాయమేనా? మళ్ళీ ఉద్యోగాలు కూడా చేయాలి, మీరు సంపాదించేది చాలదని వీళ్ళకి మళ్ళీ బర్డెన్ ఎక్కువ పడేసేసి వాళ్ళు ఉద్యోగము చేయాలి, వాళ్ళు వంట చేయాలి, వాళ్ళు పిల్లల్ని చదివించాలి, పిల్లలకి స్నానాలు చేయించాలి, వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొని రావాలి, నువ్వు మాత్రం దర్జాగా కూర్చోవాలి. మళ్ళీ పైగా పాపం ఈ తొందరలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే దానికి వారినే బలి చేసేస్తారు. అరే ఆఫ్టర్ ఆల్ భోజనం అండి, అవి నాశనం అయిపోయాయి. ఇష్టంగా ఆ నాలుకకు రుచి కోసం తినొద్దండి. మన యొక్క శరీరము దేవుని ఆలయము గనుక, మన అవయవాలు ఆయనవి కనుక వాటిని హెల్తీగా ఉంచడానికి ఏది కావాలో అదే తినండి. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, షుగర్ ఉంటుంది కానీ స్వీట్స్ మానరు. ఎందుకు మానరు అంటే అది ఇష్టం, దానికి ప్రాణం ఏమైపోయింది, అలవాటు పడిపోయింది కాబట్టి అది తినేయాలి. అరే ఇది దేవుని ఆలయము, ఈ శరీరం పాడైపోతుంది, ఈ శరీరం పాడైపోతే దేవుడు నివసించడానికి, తొందరగా చనిపోతే దేవుడు నివసించడానికి ఒక స్థలము కోల్పోతుంది. కాబట్టి నేను కంట్రోల్ చేసుకుంటాను. దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చారు. యూ క్యాన్ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గాన్స్. ఒక బండి ఉందంటే ఆ బండికి బ్రేక్స్ ఉంటాయి, ఒక కారు ఉందంటే బ్రేక్స్ ఉంటాయి. పోయినసారి కూడా చెప్పా, కనీసం మనకు కూడా బ్రేక్స్ ఉంటాయి. ఒక పామో ఒక ఎలుకో ఒక బొద్దింకో వచ్చినా నీకు బ్రేక్ పడిపోతుంది. వాటికి బ్రేక్ బాగానే పడుతుంది. అరే బొద్దింకకి భయపడతావు ఎందుకురా అని. మొన్న ఒక పాప కొత్తగా పెళ్ళయింది, ఇక్కడికి వచ్చింది, వాళ్ళ ఆయన ఆఫీసులో ఉంటే ఫోన్ చేసింది, నాన్న బొద్దింకలు కరుస్తుంది నన్ను ఏడుస్తుంది. ఇప్పుడు ఆఫీస్ నుంచి బరుగెత్తుకు రావాలి. వాళ్ళ పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి అరే అరే పోరా బొద్దింకలు కరుస్తుంది అంట. చూసారా? సరే బొద్దింక కరుస్తుంది మంచిదే, పాము కాదు కరిసింది చచ్చిపోవడానికి, బొద్దింకే కదా కరిసింది. ఆ బొద్దింక కరిస్తేనే నువ్వు అంత టెన్షన్ పడిపోతూ ఉన్నావే, మంచిదే. కానీ అది ఎలా ఉన్నా కానీ ఆధ్యాత్మికంగా నీకు బొద్దింకలు కరుస్తుంటే, ఆధ్యాత్మికంగా చిన్న చిన్న దోమలు కరుస్తూ ఉంటే, చిన్న చిన్నవే కదా, చిన్న చిన్న వాటిలోనే ఫెయిల్ అయిపోతూ ఉంటే మరి ఆ విషయంలో జాగ్రత్త వహిస్తున్నావా? పెద్దది కాదు కదా, పర్లేదులే, ఏగే కదా, దోమే కదా, బొద్దింకే కదా అనుకుంటున్నావా? వీటిల్లోనేమో అంత జాగ్రత్త, కానీ వాటిల్లో వచ్చేసేటప్పటికి అంత అజాగ్రత్త. మనకు అనిపిస్తుంది ఇవి చిన్న చిన్న విషయాలే అనిపిస్తాయి, అవి చిన్నవి కాదండి. దోమ కుడితే ఏమేమి వస్తాయండి? దోమే కదా, నువ్వు ఎలా అంటే చచ్చిపోతుంది. ఆ దోమకు భయపడతావు ఎందుకు అంటే, బాబాయ్ డెంగ్యూ ఉంది, ఆ డెంగ్యూ ఉంటే నా మోకాళ్ళన్నీ ఇక మళ్ళీ నేను కొన్ని సంవత్సరాలు ఏం చేయలేను, చక్కగా హీల్ వేసుకొని టకా టకా నడవలేను, నా అందమంతా పోతుంది. కాబట్టి ఈ బొద్దింకలు రాకూడదు, అదేంటది దోమలు రాకూడదు, అవి నన్ను కుట్టకూడదు. జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నాం. ఒకసారి ఇట్లానే ఒక డాక్టర్ గారు హడావుడిగా పరిగెత్తుకుంటా ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడట. ఎందుకయ్యా అంత ఏడుస్తున్నావు, ఏమైంది? డాక్టర్ కదా, ఏమన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నావు అంటే ఇక్కడ చేయి చూపించి, డాక్టర్ గారు చూడండి ఇక్కడ నాకు ఇక్కడ చిన్న కట్ అయింది, ఆపరేషన్ చేస్తూ ఉన్నాను, ఇక్కడ కట్ అయింది. గ్లౌజులు వేసుకుంటాం కదా,
గ్లౌజులు వేసుకున్నానండి. అది ఒక యాక్సిడెంట్ కేసు. ఆ యాక్సిడెంట్ కేసులో అతని రిబ్స్ బోన్స్ అన్ని విరిగిపోతే మరి ఎమర్జెన్సీగా తనకి నేను సర్జరీ చేశాను. ఆ టైంలో ఆ బోన్ని సెట్ చేసేటప్పుడు ఆ బోను నాకు ఇక్కడ పాస్టర్ గారు వెతికి చూసినా అక్కడ కట్టు కనిపించట్లే ఆయన కంటికి. అంటే ఎంత చిన్న కట్ అంటే కనిపించనంత చిన్ని కట్ అయింది. ఆ కట్టుకి ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి అడిగాడట. ఎందుకు డాక్టరు కదా, బోన్లు విరిగిన వాళ్ళకే కట్టావు కదా, నువ్వు ఇప్పుడు ఎందుకురా బాబు ఇంత చిన్నదానికి ఏడుస్తున్నావు, మందేసుకోకరాదు అంటే అప్పుడు అన్నాడట. అది ఆడికి సర్జరీ అయిపోయిన తర్వాత మరి ప్రాణాపాయంలో ఉన్నాడు కదా, ముందు సర్జరీ చేసేసాము, తర్వాత బ్లడ్ టెస్టులు చేస్తే తనకి హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. ఆ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తి ఆ యొక్క ఆపరేషన్ టైంలో ఆ గ్లౌజ్లో నుంచి కట్ అయిన ఆ చిన్ని కట్లోకి ఆ రక్తము వెళ్ళిపోతే నేను కూడా ఏమైపోతాను? ఎయిడ్స్ పేషెంట్ని అయిపోతాను. నా ద్వారా నా భార్యకు వస్తుంది, అలాగా గర్భం ధరించి బిడ్డల్ని కంటే నా బిడ్డలకు వస్తుంది, ఇక నా జీవితం ఇంతేనా అని ఏడుస్తూ ఉన్నాడట. అంత చిన్న కట్టే, కానీ ఎంత పెద్ద ప్రమాదము. ఎంత చిన్న పొరపాట్లే మన జీవితంలో, కానీ అది ఎంత పెద్ద పోరాటము. కొంచెమే కదా, పర్లేదులే. లేదండి, అక్రమము చేయువార్లారా, వ్యభిచారము చేయువార్లారా నా యొద్ద నుంచి తొలగిపోండి అన్నాడా? అక్రమము చేయువార్లారా నా యొద్ద నుంచి తొలగిపోండి అన్నాడా? దేవునికి సహోదరుగా ఉండి, కుమారునికి దేవుని బిడ్డగా నువ్వు ఉండి, క్రీస్తు రక్తములో కడగబడిన నీవు ఎన్ని విషయాలలో ఆయనను ఆరాధించుటలో, ఆయనను సేవించుటలో, ఆయన కొరకు బ్రతుకుటలో, ఎన్ని విషయాలలో మనము అక్రమముగా ఉన్నామో, ఆ అక్రమము దేవుని నుండి మనల్ని ఏం చేస్తుంది? చిన్న కట్టే, కానీ ఎయిడ్స్ వ్యాధి అంత భయంకరమైనటువంటి ఆ వ్యాధిలాగా మనల్ని దేవుని రాజ్యములో ఉండకుండా నరకములోనికి మనల్ని మనమే నెట్టేసుకునే పరిస్థితుల్లోనికి మనము వెళ్ళిపోతూ ఉన్నామేమో ఆలోచించండి. చిన్న చిన్న విషయాలే కానీ కడుపు కోసము పోరాటాలు వద్దండి. తినడము కొరకు ఇంట్లో వ్యాజ్యాలు పెట్టుకోవద్దండి. సమాధానాన్ని కోల్పోవద్దండి. సంతోషాన్ని నేను చెప్పానా నీకు? ఎందుకు చేయరా? పాపం మర్చిపోయిందేమోలే అనుకోవచ్చుగా. అంటే బాస్ నువ్వు చెప్పిందంతా జరిగిపోవాలా అక్కడ? పోనీ చేయలేదు. ఏమ్మా చేయలేదేంటి? బాలేదా? అనారోగ్యంగా ఏమైనా ఉన్నావా? ఎందుకు చేయలేకపోయావు? సావధానంగా ఎప్పుడన్నా మాట్లాడావా? జాలితో ఎప్పుడన్నా మాట్లాడావా? ప్రేమతో ఎప్పుడన్నా మాట్లాడావా? నీ భర్తే లేటుగా వచ్చాడు అనుకో, ఎందుకు లేటుగా వచ్చావు అని ఆరోగ్య వాద్యం వాడకపోతే, ఏనానా ఎందుకు లేట్ అయ్యింది? ట్రాఫిక్ ఎక్కువ ఉందా? ఆఫీసులో ఏమన్నా ఒత్తిడి ఉందా? మీ బాస్ ఏమన్నా తిట్టాడా? పోనీలే, పర్లేదులే అని ఆదరించావా? అయ్యుండవే. అరే మన కుటుంబం నానా, దాన్ని జాగ్రత్తగా, సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా, నీ బిడ్డల విషయంలో కూడా అందరి కోపం నీ బిడ్డల మీద రుద్దేసేసి వారి పసి హృదయంలో ఎంత గలిబిలి రేపేస్తూ ఉన్నారు. వద్దండి. మాంసం తెమ్మన్నా తేలేదేంటి? నువ్వు ఎప్పుడు అంతే, నువ్వేమి తేవో. మా నాన్న అయితే దీనికే నాన్నదాకా వెళ్ళిపోవాలా? కుటుంబంలో కూడా కొంచెము బాధ్యతలు చక్కగా అందరూ కలిసి డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని ఒక సామరస్యంగా కుటుంబాన్ని నడిపించడం నేర్చుకోండి. భర్తలైనటువంటి వారికి కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ భార్యలకు కూడా అన్నీ నేర్పించండి. అన్నీ తెలియాలి. మన ఆయుష్ ఎంతకాలమో మనకి తెలియదు.
అన్నీ నువ్వే చేసుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున ఆమెకి ఏమీ తెలియకపోతే ప్రభువు నిన్ను త్వరగా పిలుచుకుంటే ఆమె పని ఏమైపోవాలి? యూ హ్యావ్ టు టీచ్ దెమ్. మీ బిడ్డలకు కూడా నేర్పించాలి. అందరూ అన్నీ తెలిసి ఉండాలి కుటుంబంలో. మనది ఏ రోజో మనకి తెలీదు, ఎప్పుడు దేవుని పిలుపు వస్తుందో మనకి తెలీదు. కొంతమంది ఓవర్ పొసెసివ్నెస్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే భార్యలకి ఏమీ తెలియనీయకుండా, కుటుంబ విషయాలు ఏమీ తెలియనివ్వకుండా ఉంచుతూ ఉంటారు. అట్లా ఉండకూడదు. యు ఆర్ వన్. కాబట్టి అవన్నీ షేర్ చేసుకోవాలి. అమ్మ ఇలాంటి పరిస్థితి వస్తే ఇలా ఉండాలి, లోకం ఇలా ఉంటుంది, ఇలా మోసగాళ్ళు ఉంటారు, లేకపోతే ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆమెకి కూడా చెప్పి, అలానే భార్యలైనటువంటి వారు మీరు చేసే ప్రతిదీ కూడా ఆయనకు కూడా చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇద్దరూ కలిసి చేసినట్లయితే మన కుటుంబాలలో ఏముండవు? పోరాటాలు ఉండవు. సంఘాలలో కూడా అంతే. ఒకరి బలహీనతలు ఒకరు తెలిసినప్పుడు వాటిని ప్రచారము చేసుకోవడం కంటే కూడా వాటి విషయంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తితో మన చెల్లి కదా, అక్క కదా, అన్న కదా, తమ్ముడు కదా, మనందరము క్రీస్తు రక్తంలో కడగబడిన ఒక కుటుంబము కదా. ఒకరిని ఒకరు హెచ్చరించుకొనుట యందు, ప్రేమించుకొనుట యందు మనము నిలకడగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. దయచేసి ఒకరినొకరు నిందించుకోవడం కంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలి? హెచ్చరించుకోనండి, ప్రార్థన చేయండి. సంఘము అంటే అది ఒక్క కుటుంబము అని మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి భోజనము నిమిత్తము, ఇక్కడ కూడా మనకి ప్రతి ఆదివారం భోజనాలు ఉంటాయి. భోజనము నిమిత్తము గృహాలలోనూ ప్లేట్లు వేసిపోకూడదు. సంఘములో కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. భోజనము అది దేవుడు నాశనము చేసేది, అదేమి ఉండేది కాదు. అలాంటి వాటిని బట్టి దేవుని ఆత్మను మనలో నుండి బయటకు వెళ్ళిపోయేలాగా దయచేసి చేయొద్దని ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి మనవి చేస్తూ ఉన్నాడు. అదే ఈ దినమున మనము కూడా నేర్చుకోవలసిన పాఠము. ఇంకా కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మన భాగంలోకి వచ్చాము. దేహము జారత్వము నిమిత్తము కాదండి, అది ప్రభువు నిమిత్తమే. నీ దేహము జారత్వము నిమిత్తము కాదు, అది ఎవరి కొరకు అంట? ప్రభువుది, ప్రభువు కొరకు. నీ శరీరము అది నీది కాదు, నీకు అధికారము లేదు. నీ శరీరము అది దేవునిది. నీ శరీరము అది దేవునిది. సో దేవుని శరీరమును నీవు పాడు చేసే అధికారము నీకు లేదు. మొన్న ఎవరో అంటూ ఉన్నారు, వివాహమైంది, వివాహమైన తరువాత భర్త భార్య ఒకటి అయితే హైజీన్ ప్రకారము ఎవరిది వస్తువులు వాళ్ళు వాడుకోవడం మంచిదే, నేను అలానే వాడతా. కానీ ఏది ముట్టొద్దు, ఇది నాది, ముట్టొద్దు. వన్నెస్ లేదు అంటే ఆ అవగాహన ఇచ్చుకోవాలి. మనమేమని, నాకు ఈ అలవాటు లేదు. ఒకే టవల్ భార్యాభర్తలు వాడారు అనుకోండి, భార్యకి ఎలర్జీ ఉంది లేకపోతే భర్తకి ఎలర్జీ ఉంది అనుకో, ఏమవుతుంది? ఆ ఎలర్జీ నీకు కూడా వస్తుంది. అర్థమైందా? బట్టలు కూడా దాదాపు నేనైతే ఎవరి వారే వేరుగా ఉతకడానికి నాకు అలవాటు. భర్తే, భార్యనే, బిడ్డలే, అత్తమామలే, కానీ అవి ఏముండాలి? ఇట్స్ గుడ్, మనకి మంచిది. ఒకరి వస్తువులు ఒకరు వాడుకోవడం మా నాన్నగారు చిన్నప్పటి నుండి మాకు నేర్పించారు. ఒకరి బట్టలు ఒకరు వేసుకోవడం, ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. అట్లా వేసుకోవద్దు. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, వాళ్ళ మీదున్న ఆత్మ కూడా దురాత్మ. ఒకవేళ వారికి వ్యభిచారపు ఆత్మ ఉందనుకో, అది నీ మీద పనిచేస్తుంది.
అందుకే ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోవద్దు అంటారు. వాళ్ళ స్వభావం ఏంటో ఆ బట్టల ద్వారా నీ మీదకి వచ్చేస్తుందేమో. అంటే 100% అది కరెక్ట్ అని ప్రూవ్ చేసిన విధానంలో మాట్లాడట్లా. కొంతమంది భక్తులు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్లో ఎక్కడుంది చూపించండి అంటే నాకు తెలీదు. అర్థమైందా? కొంతమంది ద ఓన్ ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి కొన్ని చెప్తూ ఉంటారు భక్తులు మనకి. అలాగ మన పితరులు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట. అన్నిటికీ ప్రూఫ్స్ కావాలంటే ఎట్లాగండి? ఒకసారి అయితే అమ్మాయి చెప్పారు నాకు, ఒక బుక్ చదువుతూ ఉన్నారంట. ఆమెకి బుక్స్ చదవడం బాగా ఇష్టం. ఎక్కువ బైబిల్ బుక్స్, బయోగ్రఫీసు, ఇట్లా బుక్స్ అన్నీ చదువుతూ ఉంటారు. ఒక బుక్ చాలా బాగున్నట్టు అనిపిస్తుందంట, ఇష్టంగా చదువుతూ ఉన్నారంట. చదువుతూ ఉంటే ఎప్పుడూ లేని ఒక తలంపు ఆమెకు వచ్చిందట. ఏంటి అసలు ఎప్పుడూ లేని ఆలోచనలు నాకు వస్తున్నాయి ఏంటి అని, ప్రభా ఏంటిది అని ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఆ పుస్తకం చదవడం మానేయి. ఆ పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఆత్మీయత మంచిది కాదు. అందులో ఉన్న మాటలు మంచివే, కానీ ఆ వ్యక్తి రాసినటువంటి వ్యక్తి యొక్క ఆత్మీయత లేని వ్యక్తి. కాబట్టి దేవుని ఆత్మకు మనం చోటివ్వాలి, దేవుని చిత్తానికి మనం చోటివ్వాలి, దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. దేవుని పాద సన్నిధి కూర్చుంటే, ఏ పుస్తకాలు చదివినా చదవకపోయినా ఆయన పాద సన్నిధిలో కూర్చుంటే ఆయన ఆత్మ ద్వారా మనకి ఆయన యొక్క మర్మాలను మనకి అనుగ్రహించరా? మనకి బోధిస్తారా? బోధిస్తారు. మనం ఎక్కువగా గూగుల్ చేయటమో లేకపోతే వేరే కామెంటరీస్ చదవడమో, చదవద్దని అనట్లా, చెయ్యొద్దని నేను అన్నట్లా. బట్ వీటన్నిటికంటే ఉత్తమమైనది ఒకటి ఉంది. ఏంటి అంటే, వాటి మీదే కాకుండా ప్రభు పాదాల చెంత చేరినప్పుడు ఆయన మనతో మాట్లాడతారు. మొట్టమొదటిగా మన హృదయ స్థితిని ఆయన ఏం చేస్తారు? సరిచేస్తారు. ఇక్కడ సంఘంలో చెప్తున్నారు, దేహము జారత్వము నిమిత్తము కాదు, అది ప్రభువు నిమిత్తము. ఎవరైనా ఆ జారత్వములో ఉన్నట్లయితే, ఎవరైనా మీ శరీరాన్ని నాది అనుకొని పాడు చేస్తూ ఉన్నట్లయితే, అట్టి వారు తెలుసుకోవాల్సింది ఇది దేవుని యొక్క దేహము. దాని కింద ఇంకో చక్కని మాట ఉంది చూడండి. క్రీస్తునకు అవయవములు. మీ దేహము ఎవరికి అవయవము? అర్థమవుతుందా? క్రీస్తుకి మనము అవయవాలం. ఇప్పుడు ఈ చెయ్యి ఎవరిది? నాది, నాకు అవయవం. అలానే మనము ఎవరికి అవయవాలము? చెప్పండి. దేవునికి, క్రీస్తుకి అవయవాలం. ఇంకా చదువునానా? అది కాదు నాన్న. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేసే యొక్క అవయవములుగా చేయుదునా? క్రీస్తు యొక్క అవయవాలు తీసుకుని, నువ్వెవరు అవయవానివి? క్రీస్తు అవయవానివి. ఈ అవయవాన్ని తీసుకొని ఏం చేస్తున్నావంట? వేశ్యతో కూడి చేయరాని కార్యములు చేసి, ముట్టగూడనది ముట్టి, తాకగూడనది తాకి, నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటే అది నీ శరీరం అని నువ్వు అనుకుంటున్నావు, నా ఇష్టం అనుకుంటున్నావు, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నాను అనుకున్నావు, ఇది ఆఫీసులో జరుగుతుంది అనుకుంటున్నావు, లేకపోతే ఇది నా గృహంలో జరుగుతుంది అనుకుంటున్నావు, ఎవరు లేనప్పుడు జరుగుతుంది అనుకుంటున్నావు, నా యొక్క తల్లిదండ్రులు లేరు కదా అని యవన బిడ్డలు అనుకుంటూ ఉన్నారేమో, ఇది కాలేజీలో జరుగుతుంది అనుకుంటున్నారేమో, ఇది ఎక్కడో జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఎవరి అవయవాలను నువ్వు వేసే యొక్క అవయవాలతో కలుపుతున్నావో తెలుసా? క్రీస్తు యొక్క అవయవాలను. ఈ విషయం నీకు తెలుసా? ఈ విషయం నీకు అర్థమవుతుందా? క్రీస్తు అవయవాలను నీవు ఏ అవయవాలుగా చేస్తున్నావు? వేశ్య అవయవాలతో కలిపి ఒకటి చేస్తే నీకు ఎంత ప్రమాదమో తెలుసా? జాగ్రత్త ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. ఇది నా సీక్రెట్ లైఫ్ అనుకుంటున్నావేమో, ఇది నా శరీరము అనుకుంటున్నావేమో, నీ అవయవము అనుకుంటున్నావేమో.
కానీ ఇక్కడ దేవుని వాక్యము చెప్తుంది, అది ఎవరి అవయవము? నీవు దేవుని యొక్క, నీ శరీరము క్రీస్తు యొక్క అవయవము. ఆ అవయవాన్ని నీ ఇష్టం వచ్చినట్లు నీవు జారత్వానికి ఉపయోగిస్తే జాగ్రత్త, జాగ్రత్త. నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావని మర్చిపోకు. నిన్ను నీవే పాడు చేసుకుంటున్నావని మర్చిపోకు. నీ కళ్ళు ఎవరి కళ్ళు? దేవుని కళ్ళండి. నీ నాలుక ఎవరి నాలుక? దేవుని నాలుకండి. మీరు చేస్తున్న ప్రతిదీ దేవుని అవయముతో చేస్తూ ఉన్నారు. హౌ డేర్ యు ఆర్. ఇలా చెప్పాను కదా, నా వస్తువు ముట్టుకోవద్దు. మంచిదే, దేవుని వస్తువుని ముట్టుకోకు, దేవుని అవయవాన్ని ముట్టుకోకు. దేవుని అవయముతో నువ్వు పాపము చెయ్యకు. దేవుని అవయముతో అబద్ధం ఆడకు. దేవుని అవయములైన కళ్ళతో నీవు వ్యర్థమైన వాటిని చూడకు. ఎంతమందికి జయము లేని జీవితము, అంతరంగముగా జయము కలిగిన జీవితమేనా? ఆచారబద్ధముగా దేవునిని ఆరాధిస్తూ ఉంటే, ఆచారబద్ధముగా ఇక్కడ నిలబడి నేను బోధిస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడా మనల్ని చూసి? సంఘముగా ఉండాలి అంటే పౌలు హెచ్చరించుచున్న ఈ హెచ్చరికలను మనము తీసుకోవద్దా? వినడానికి మాత్రమే పరిమితమైపోయి మన బ్రతుకులను మార్చుకోవద్దా? ఆలోచన చేద్దామా? ఈ మాట నాకు అలా గుండెకి తాకింది. క్రీస్తు మన అవయవం అనుకుంటాము, కానీ ఇది క్రీస్తు యొక్క అవయవాలట. ఈ క్రీస్తు యొక్క అవయవాలను పాడు చేసే అధికారము మనకి లేదట. ఆయన అవయవాలను జారత్వానికి ఉపయోగించే అధికారము మనకి లేదట. ఎంత కేర్ఫుల్గా ఉండాలి మనము. ఒకరు వస్తువు తీసుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటాము. నాకు డబ్బులు లేవనుకోండి, నాకు ఒక బంగారపు నగ లేదు, కానీ పెళ్ళికి వెళ్తున్నాను, అందరూ నగేసుకుంటున్నారు, సరే అని నా పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి నీ నగివ్వు అనుకొని వేసుకొని వెళ్ళాను అనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంటా. ఒకవేళ అది పోతే మళ్ళీ కొనిచ్చే ఆ స్తోమత నాకుందా? లేదు. అది పోగొట్టుకోకుండా మళ్ళా తిరిగి ఆమెకి ఇచ్చే వరకు ఎంత జాగ్రత్తగా ఉంటాము, లేకపోతే ఎంత ప్రమాదము. ఇది నీ అవయవము కాదు, దేవుని అవయవమై ఉన్నావు. ఇది నీ శరీరము కాదు, దేవుడు విలువ పెట్టి కొనుక్కున్న శరీరము. ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టి కొనుక్కున్న శరీరము. నీ శరీరం యొక్క ఖరీదు ఎంతో తెలుసా? ఆయన ప్రాణమంతా. నీ శరీరం యొక్క ఖరీదు ఎంత? క్రీస్తు యొక్క ప్రాణమంతా. ఎంత ఈజీగా నువ్వు ఆ అవయవాలు పాడు చేస్తున్నావు. ఎంత ఈజీగా నువ్వు నీ అవయవాలను సాతానుకి, ఆ వేసి అయిన అపవాదికి ఉపయోగిస్తున్నావు. కొరింథీ సంఘానికి పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినమున ప్రభువు అదే హెచ్చరిక నాకు నీకు ఇస్తూ ఉన్నారు. అవగాహన చేసుకుందామా? ఇప్పటి వరకు తెలియక మన ఇష్టానుసారంగా మనం బ్రతికిన ఈ దినమున ప్రభు మనతో మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకొని దేవునితో ఒక చిన్న నిబంధన చేస్తావా? ఇంకెప్పుడు అట్లా ఉండనయ్యా, నా శరీరం అనుకున్నాను, నా ఇష్టం అనుకున్నాను, ఇది నీదయ్యా, ఇది నీదయ్యా, నువ్వు విలువ పెట్టి కొన్నావయ్యా, నీ ప్రాణం అంతా ఖరీదయ్యా, ఇది క్షమించయ్యా అని చిన్న ప్రార్థన చేద్దామా? అందరూ తలలు వంచి చిన్న ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. పశ్చాత్తాపడదామా? అవగాహనలోనికి ఇచ్చిన దేవుని స్తుతిస్తూ దేవుని యందు పశ్చాత్తాపముతో మరొక్కసారి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందామా?